పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు గౌరవం కూడా పెరుగుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సంతమాగులూరు మండలం సజ్జాపురంలో పల్లె నిద్రలో పాల్గొని స్వర్ణగ్రామ సచివాలయంలో నిద్రించిన కలెక్టర్ శనివారం ఉదయం అదే గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ పనుల్లో భాగస్వామ్యమయ్యారు. అనంతరం చర్చి సెంటర్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 17 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్లాస్టిక్ ను, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని సూచించారు. పాత ప్లాస్టిక్, ఇనుము డబ్బాలను తీసుకుని ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ఇచ్చేందుకు స్వచ్ఛ రథమును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనిని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకుంటామని, పారిశుద్ధ నిర్వహణలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జాన్సన్, జడ్పీసీఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ నాగేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడైతే స్పెషల్ మామూలుగా వచ్చారు. డైలీ మా వాళ్ళే ఇక్కడ వాళ్ళు సజ్జాపురం డైలీ అయితే మన వాళ్ళే క్లీన్ చేస్తారు. అందరు కలిసి శుభ్రం చేద్దామని అందరం ఇంట్లో ఉన్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న మన పిల్లలు ఉంటారు కదా, దాంట్లో చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళందరినీ చేసి చేయించాలి. ఒక రోజుకి వస్తూ అవుతుంది, రెండో రోజుకి మీరు ఇన్వాల్వ్ అయితే అవుతాయి చేయడం. ఇదేమన్నా తెలుసమ్మా కదమ్మా, మీకు తెలుసు రెండు ఇచ్చారు కదా, అన్ని కలిపి ఇస్తారు. అన్ని కలిపి కూడా కదా, అన్నీ కలిపి తీసుకుంటున్నావా? ఎక్కడ ఎందుకు నీకు అంత భారం? ఇక్కడే వాళ్ళు చేసి చెప్పండి. చూస్తున్నారు మీరు అందరూ, మీరు ఎందుకు బాధ్యత తీసుకోవాలి కదా, బాధ్యత తీసుకోవాలి. చెప్పాం ఒక రోజు తెలీదు, రెండు రోజు తెలుస్తుంది. ఇక్కడ ఈ బ్యాట్లు అయితే ఇళ్ళన్నీ బాగున్నాయి, కానీ ఇంకా పారిశుద్ధ్యం మీద అంత అవగాహన ఫోకస్ పెట్టాలి. పెట్టి యూత్లు అందరూ ఉన్నారు. ఏదో ఈవినింగ్ టైంలో వచ్చి అందరూ ఉండమని చెప్పి ఆ టైపు మనం చేస్తే కానీ అవగాహన చేస్తే అంతకుముందు ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఏమి ఇచ్చారు దీనికి? దీనివల్ల మధు చెప్పండి, ఏమి సరుకులు ఇస్తున్నారా? అది చెప్ప శుభ్రం గురించి పక్కన పెడతా, ముందు పెన్షన్ కావాలంటారు. సరే అమ్మాయి నీళ్ళు తాగుతాము మనం. మంచి నీళ్ళు తాగుతున్నారమ్మా? వచ్చే నీళ్ళు తాగుతున్నారా? మీరు ఏ నీళ్ళు తాగుతారమ్మా? ఏనా ఇంకా వదలలేదు. అది ఇంకొకసారి టైమింగ్స్ ప్రకారం ఉదయం సాయంత్రం వస్తాయి. ఉదయం 9 o'clock దాకా వస్తాయి, ఈవినింగ్ 4 నుంచి వస్తాయి. అమ్మ మీకు రోజు మన నీళ్ళు వస్తున్నాయా? ఏ టైంలో వస్తున్నాయి? మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నామా, లేదంటే కనుక డబ్బాలో తెచ్చుకుంటూ అవుతున్నామా ఇంట్లో? సరే, ఇప్పుడు ఈ చెత్తబండి వచ్చినప్పుడు ఏం చేస్తున్నామమ్మా? మొత్తం అంతా కలిపి ప్లాస్టిక్ బ్యాగ్లో వేసేస్తున్నాం. ఒక మనిషి ఉన్నాడు, ఎన్ని డబ్బాలు ఉంటా? అన్ని కలిపి మరి అది ఎట్లా? యాక్చువల్గా రెండు చెప్పలేదా మీకు? ఇచ్చాము, 2 ఇచ్చాము, పొడి చెత్త తడి చెత్త ఏమని. కాబట్టి ఇంక వాళ్ళు వేసిన తర్వాత మనం క్లియర్ చేసుకుంటున్నాం, బండిలోది తీసేసి మార్చుకుంటున్నాం. అలా కాదు, తెలియాలి. సో
తడి చెత్త వేరుగేయాలి, పొడి చెత్త వేరుగేయాలి. ఏం పేరమ్మా మీ పేరు? రాహేల్. ఓకే. సో తడి చెత్త పొడి చెత్త ఏంటి తెలుసా? చెప్పమ్మా. ఈరోజు మనము ఈ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి కార్యక్రమం, శాస్త్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు శ్రీకాకుళంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇల్లు, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. సో మనకి దారిలో నుంచి వస్తున్నప్పుడు, మన ప్యాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేస్తాం. ఎప్పుడైతే ఎవరి ఇల్లు అయితే కనుక శుభ్రంగా ఉంటుందో వాళ్ళకి గౌరవం ఉంటుంది. శుభ్రంగా లేని ఇల్లు గౌరవం ఉండదు. అదేవిధంగా మన గ్రామంలో ఎంటర్ అయినప్పుడు చెత్త అంతా వేసి ఉంటే కనుక మన గ్రామానికి కానీ పేటకు కానీ గౌరవం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా నెగ్లెక్ట్ చేస్తాం. ఎలా నెగ్లెక్ట్ చేస్తామంటే ఏముంది అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్ లో రాత్రి భోజనం ఉంటే భోజనం, లేదంటే కూరగాయలు ఉంటే కూరగాయలు అన్ని కూడా అందులో పెట్టేసి పడేసేస్తాం. పడేస్తే ఏమవుతుంది, కూరగాయలు ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో ముడిపోతాయి, ముందులో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ అయితే కలదు. అదంతా కూడా అలాగే రోడ్డు పక్కన అలాగే చెత్త వాతావరణం కదా మనకి చెత్త కూడా. సో అందుకోసం చెప్పి మనం సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి ఇంటి దగ్గర రాత్రి భోజనం కానీ కూరగాయలు చేసుకున్నటువంటి ఇది కానీ ఇవన్నీ కూడా సెపరేట్ గా అది చెత్త పుట్టు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంది. లేదు అని అనుకుంటే కనుక మన ఇంటి ముందు ఏదైనా స్థలం ఉంటే కనుక చిన్న గొయ్యి కింద పూర్వం తవ్వుతున్నారు, చిన్న గొయ్యి తవ్వి ఆ గోతులోనే మనం ఇదంతా కూడా అన్నం కానీ మిగిలిపోయిన అన్నం కానీ కూరగాయలు కానీ అవన్నీ పడేసేస్తే 2-3 రోజుల్లో అదంతా కూడా విడిపోతుంది. దాన్ని ఒక సంవత్సరం 6 నెలలు అయిన తర్వాత ఎరువుగా కింద మనకు కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ ప్లాస్టిక్ అన్ని కూడా తీసి ప్లాస్టిక్ అంతా కూడా ఒక ఖర్చులో పెట్టి అట్లాగా 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ మనకు అంతా కూడా 1 కేజీ 1/2 కేజీ ప్లాస్టిక్ వస్తుంది. దానికి స్వచ్ఛరథం లాంటిది నేలకరెంట్ సాధనం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించి మీకు ఏదైనా సరుకులు కావాలంటే బ్రష్ కావాలంటే బ్రష్, సోప్ కావాలంటే సోపు, ఇంకా ఏదైనా ఉప్మానం కూడా ముందు పెట్టుకున్నారు, గోధులు కూడా ఇస్తున్నారు. అన్ని రకాలుగా మనకి కోకోనట్, అది కొబ్బరి నూనె ఇట్లాంటివన్నీ కూడా. సో నువ్వు ఒక చిన్న పని ఏం చేస్తావు, అక్కడ వచ్చిందంతా కూడా ఏదైతే మనకి కుడిపోయి చేస్తుందో అదేమో పక్కన పడేస్తావు, అక్కడ ఇంటి దగ్గర పడేస్తావు. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో కొంచెం దాచిపెట్టి ఉంచావు. ఒక 10 రోజులు దాచిపెట్టి వచ్చేటప్పటికి నీకు దాని మీద ఏదో తీసుకోవడానికి అవకాశం వచ్చింది. దీని ద్వారా ఏమైంది, ప్లాస్టిక్ బయటపడేయట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నావు. వాళ్ళు ఏమో నీకు తిరిగి ఎందుకు డబ్బు రూపంలోనో లేదంటే కనుక వస్తు రూపంలో ఇస్తున్నారు. ఊరంతా కూడా సుఖంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చేయాలి. ఎస్పెషల్లీ మీరు పెద్దవాళ్ళు చాలా మంది ఇంకా ఒక అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటారు. యూత్ అంతా కూడా మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఎవరైతే యువకులు ఉన్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లోని, ప్రతి ఇంట్లోని కూడా ఎవరస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇది చెప్పి చేయించాలి. రాబోయే ఫ్యూచర్ మీరు కాబట్టి మీరందరూ కూడా నీట్ గా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎలా పడేస్తే పోలే అని అనుకుంటే కనుక మనకంతా కూడా చెత్త మైన్ అయిపోయి ఊరికి మీ ఇంటికి కూడా గౌరవం ఉండదు. దయచేసి మనం సీరియస్ గా తీసుకోవాలమ్మా. సో దాన్ని సీరియస్ గా తీసుకుంటేనే భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణం మనం ఇవ్వగలుగుతాం. సో అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. సో మీరందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.